మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రధాన యాజకత్వాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక యాజకుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెబుతూ మొదటి వచనంలో ఏమంటాడంటే, మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడుగా ఉంటాడు. ప్రధాన యాజకుడు ప్రజల పాపముల విషయంలో అర్పణలు బలులు అర్పించేవాడుగా ఉంటాడు. ఇంకా దైవ కార్యక్రమాలను ప్రజల పక్షంగా నిర్వహించడానికి నియమింపబడిన వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో తాను కూడా బలహీనతలు కలవాడు కనుక బలహీనుల ఎడల జాలి చూపేవాడుగా ఉన్నాడు అని చెప్తాడు. 3వ వచనంకి వెళ్ళేసరికి తన కొరకు కూడా పాప పరిహారార్థ బలి అర్పించుకునేవాడుగా ఉంటున్నాడు అన్నాడు. ఇక 4వ వచనం వచ్చేసరికి ఏమంటాడంటే, ప్రధాన యాజకత్వం అనేది దేవుని యొక్క పిలుపు ఏర్పాటు మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు అని ఇక్కడ హెబ్రీలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు ఉదాహరణగా అహరోను మనం చూస్తే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు అన్న సంగతి నాటి హెబ్రీలకి యూదులకి బాగా అర్థమవుతుంది. ఇక 5వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు కూడా తండ్రి చేత ఏర్పరచబడినవాడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యేసుక్రీస్తు కూడా తండ్రి చేత ఏర్పరచబడినవాడు అంటాడు. ఇక 6వ వచనంలో చూస్తే ఈయన నిరంతర యాజకుడై ఉన్నాడు అంటాడు. ఈ దెబ్బకి వాళ్ళకి షాక్ అయి ఉంటారు వాళ్ళు హెబ్రీలు. ఏమన్నాడంటే, ఈ యేసుక్రీస్తు ఈ యేసు నిరంతర యాజకుడై ఉన్నాడు అని. వెంటనే చాలామందికి బహుశా డౌట్ వచ్చి ఉంటుంది, ఈయన నిరంతర యాజకుడు ఎలా అవుతాడు? ఈయన లేవి గోత్రికుడు కాదు, ఈయన దేవ గోత్రం ఎలా అవుతాడు? అసలు నిరంతర యాజకుడు ఒకడు ఉండడం కుదరదు కదా, ఎందుకంటే వాళ్ళు యాజకత్వం అనేది మారుతూ ఉంటుంది కదా, డ్యూటీలు మారుతూ ఉంటాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ప్రధాన యాజకులుగా నిలబడుతూ ఉంటారు, నిరంతర యాజకుడు ఎలా అవుతాడు అన్న ఒక సందేహం బహుశా వాళ్ళకు వచ్చి ఉంటుంది. అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మెల్కీసెదెకు క్రమం చొప్పున అవుతాడు అని గుర్తు చేస్తున్నాడు. పాత నిబంధనలో చూస్తే అసలు ధర్మశాస్త్రమే లేనప్పుడు అబ్రహాం కాలంలో మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. మరి అతను ఏ గోత్రం? అతను దేనికి సంబంధించిన వాడు? ఎలా అతను యాజకుడిగా ఉండగలిగాడు? ఎలాగ అర్పణలు స్వీకరించాడు? ఎలాగ రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు అబ్రహాంకి? అబ్రహాం ఏ విధంగా దశమ భాగం అతనికి అప్పగించాడు? సో ఇదంతా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు. ఎందుకు ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడంటే, అలాంటి ఒక యాజకత్వం కూడా ఉంది గతంలో, ఆ క్రమంలోకి ఈ యేసుక్రీస్తు వస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది వాళ్ళు అంగీకరించాల్సిందే. తన పితరుడైన అబ్రహాం విషయంలో జరిగింది కాబట్టి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం విషయంలో జరిగింది కాబట్టి దాన్ని వీళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించవలసిందే. కాబట్టి దీనిని కూడా ఆ క్రమంలో మీరు అంగీకరించవలసిందే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనంకి వచ్చేసరికి 100% ఈయన మనిషిగాను దేవునిగాను కనపడుతున్నాడు. ఎలా చెప్పొచ్చు అంటే, తనను మరణం నుండి తప్పించగలవానికి ఏడుపులతోనూ రోదనలతోనూ తను మొరపెట్టుకున్నందున అన్న వచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణం నుండి తప్పించబడ్డాడు అని. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక కీలకమైన విషయం ఏంటంటే, మరణం అంటే భయంతో అతను ఏమి ప్రార్థన చేయలే. చచ్చిపోతానని నన్ను రక్షించు అని యేసుప్రభు అడగల. ఆ వచనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. గ్రీకు మూల భాషలో ఎలా ఉంటుందంటే, ఎక్ అనే పదం వాడబడిందంట. అంటే మరణంలో నుండి లేపమని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు తప్ప మరణమే లేకుండా చేయమని అడగట్లా. కొంతమందికి ఒక అనుమానం రావచ్చు,
ఒకవేళ మరణంలో నుండి లేపమని అడుగుతున్నాడు, మరణం తప్పించమని కాదు అని మీరు అన్నట్లయితే, మరి గెత్సేమనే తోటలో నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించమని ఎందుకు చెప్తాడు అన్న ఒక అనుమానం రావచ్చు. అయితే అక్కడ కూడా మీరు ఆలోచించండి. పాత్ర అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. యూదా సాంప్రదాయం ప్రకారం శ్రమల్ని వాళ్ళు ఒక పాత్ర కింద పోల్చి అలంకార భాషలో వాళ్ళు మాట్లాడుతారు. ఇక్కడ ఆయన శ్రమల విషయంలో ప్రార్థన చేశాడంటే 100% మనిషిగా మనకు కనబడుతున్నాడు. ఏ మనిషి కూడా శ్రమలను ఇష్టపడడు. కానీ ప్రతి మనిషికి మరణం అంటే తెలుసు. టైం వస్తే మేము కూడా పోతామండి అంటారు. కానీ శ్రమలనేపాటికి ఎవరికైనా కొద్దిగా ఆందోళన కలుగుద్ది, శరీరంలో ఉన్న ఏ మనిషికైనా. కాబట్టి ఇక్కడ ఈయన మనిషి 100% మనిషిగా బ్రతికాడు అన్న సంగతిని మనం ఈ పాత్రను తొలగించన్న ఆందోళనలో ఆ మాటలు మనం ఆయన అర్థం చేసుకోవచ్చు. ఆయనకు తెలుసు, ఆయన గురించిన లేఖనాలు ఏం చెప్పినాయో ఆయనకు తెలుసు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన శ్రమలు అనుభవిస్తాడని, భయంకరమైన వేదనలు అనుభవిస్తాడని ప్రవక్తలు ముందుగానే చెప్పారు. సో తన మరణం గూర్చిన ఒక అవగాహన ఆయనకుంది. ఇంకా చెప్పాలంటే శిష్యులకు అనేక సార్లు కూడా యేసుప్రభువారు చెప్పాడు, నేను మరణించబోతున్నాను, మనిషి కుమారుడు అనేకమైన శ్రమలు అనుభవించబోతున్నాడు, మరణించబోతున్నాడు అన్న సంగతి చాలాసార్లు చెప్పాడు. అందుకే ఆయన్ని తీర్పు కోసం కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు, పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు కానీ, హేరోదు దగ్గర తీసుకెళ్ళినప్పుడు కానీ, ఇలాగ ఆయన తనెప్పుడు కూడా ఆయన నన్ను తప్పించండి, నన్ను క్షమించండి అని ఏం అడగలేదు. ఆయన అంగీకరించి నిలబడ్డాడు. ఎక్కడ కూడా ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, మాట్లాడలేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే అక్కడ చేసిన ప్రార్థన ఏంటి? తనను మరణం నుండి తప్పించగలవానికి ఏడుపులతోనూ, రోదనలతోనూ, మహావేదనతోనూ ఈ చేసినందున ఆయన మరణం నుండి తప్పించను అన్న మాటకు అర్థం ఏంటంటే, గ్రీకు భాషను బట్టి, మూల భాషను బట్టి తన మృతుల్లోంచి లేపమని అడుగుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఆ ప్రార్థనకి ఆన్సర్ ఎక్కడొచ్చింది? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో జవాబు దొరికింది. ఏంటది? ఈ ప్రార్థన అంగీకరించబడింది అనడానికి సరిగ్గా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం 8వ వచనంలో కూడా చూడవచ్చు. ఆయన కుమారుడై ఉండి పొందిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు అని మరొక మాట కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆయన కుమారుడై ఉండి కూడా పొందిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. అది మరి ఈ మాటను మనం సీరియస్గా తీసుకుంటే నేడు మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభువును వెంబడిస్తూ ఏం నేర్చుకుంటున్నాం? ప్రభువును అంగీకరించి ఏం నేర్చుకుంటున్నాం? విధేయత నేర్చుకోవాలి. చాలామందికి ఈ రోజుల్లో విధేయత లేదు. దేవుడు అంటే ఇష్టం ఉంది కానీ దేవుడు మాటకు విధేయత లేదు. దేవుని కోసం ఏదైనా చేయాలన్న తపన, ఆరాటం ఉంది కానీ ఆయన మాటకు విధేయత చూపించే మనసు లేదు. అంటే మనుషులు ఎలా తయారైపోయారంటే తమకు నచ్చింది చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు కానీ ఆయన చెప్పింది చేయడానికి వారు ఉత్సాహాన్ని చూపించడం లేదు. సో విధేయత అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అందుకే 9-10 వచనాల్లో మనం చూస్తే, ఆయనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, నిత్య రక్షకుడయ్యాడు అన్న సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ. ఆయనే సత్యం, జీవం, మార్గమని నమ్మిన వారందరికీ నిత్య రక్షకుడు. ఇక నేను ముగింపుకి వచ్చేస్తున్నాను. ఈ అధ్యాయంలో ప్రధాన యాజకుడు పాపం చేసే బలహీనుడు కనుక ఒక పాపిని అర్థం చేసుకుంటాడు అని
ఒక సాధారణ ప్రధాన యాజకుడు గురించి పౌలు చెప్తున్నాడు. ఒక బలహీనుడు మరొక బలహీనుని అర్థం చేసుకుంటాడు అని దాని అర్థం. అయితే యేసుక్రీస్తు వారు బలహీనుడు కాదు, పాపము చేయలేదు. అయినా ఒక పాపిని అర్థం చేసుకోగలిగినంత గొప్పవాడు అని ఈ యొక్క అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పాలనుకున్న గొప్ప విషయం అది. అందుకే ప్రధాన యాజకుడు లక్షణాలన్నీ చెప్పుకొచ్చాడు. కానీ ఈ యేసు అనే ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. మీరనుకున్న ప్రధాన యాజకుడు కంటే గొప్పవాడు అంటే ఒక పాపిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం కాదు. ఉదాహరణకి ఒక తాగుబోతు ఇంకో తాగుబోతుని అర్థం చేసుకుంటాడు. వాడు పడిపోయాడు రా అంటే వాడు బాధపడ్డు, వాడు తాగి డొల్లుతున్నాడంటే వాడు బాధపడ్డు, అసహించుకోడు. అదే ఒక మంచివాడు ఈ పడిపోయాడంటే వాడిని చేదరించుకుంటాడు, వాడిని అసహించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక పాపాత్మురాలైన స్త్రీని చంపడానికి ఊరంతా కలిసి వస్తుంది రాళ్ళు పట్టుకొని. ఏమండి, అక్కడ అదే స్థానంలో మరొక వ్యభిచారి ఉంటే ఏం చేస్తుంది? అయ్యయ్యో దాన్ని చంపేస్తున్నారని బాధపడుతుంది. అంటే అర్థం చేసుకోగలుగుతుందన్నమాట. కానీ ఈయన ఎంత గొప్పవాడంటే తను పాపం చేయకపోయినా పాపిని అర్థం చేసుకుంటాడు. మీరు సూటిగా చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. మనం మంచివాళ్ళం, చెడ్డవాళ్ళని ప్రేమించగలమా అంటే ప్రేమించలేం. వారిని అర్థం చేసుకోగలమా అంటే అర్థం చేసుకోలేము. ఒకవేళ అర్థం చేసుకున్నా వాళ్ళని మనం 100% ప్రేమించలేం. ఎందుకంటే మనకు అది అలవాట్లేదు. ఆ చండాలపు పని మనం చేసేవాడిని చూసి అసహించుకుంటాం. ఆ దుర్మార్గపు పని చేసిన వాడిని చూసి అసహించుకుంటాం. ఆ భయంకరమైన పాపం చేసిన వాడిని చూసి మనం అసహించుకుంటాం. ఒకవేళ మనం కూడా అలాంటి బలహీనతలో ఉంటే అర్థం చేసుకుంటాం. కానీ యేసు ప్రభువారు ఒక ప్రధాన యాజకుని కంటే మించిన గొప్ప ప్రధాన యాజకుడని ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పాపము లేనివాడై ఉండి పాపిని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషించేవాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఎలా ఉన్నాడంటే పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ అదే సమయంలో పాపిని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎలాంటి వాడు ఈయన? పాపము లేనివాడుగా ఉండి. అంటే ఇంకెంత గొప్ప మనసో మీరు ఆలోచించండి, ఇంకెంత గొప్పవాడో మనం ఆలోచించాలి. సో మనకి ఇలాంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నందుకు మనం సంతోషించాలి. ఇంకా ఇది హెబ్రీయుల విషయానికి పక్కన పెడితే మన విషయానికి వస్తే, నేటికి మన కొరకు ఈ గొప్ప ప్రధాన యాజకుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నేటికి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైతే, మన కొరకు ఈ పాపినైన నా కొరకు మన కొరకు ప్రార్థించే ఒక మనిషి మన కోసం ఎప్పుడూ ఉన్నాడన్న సంగతి గుర్తు చేసుకొని పాపమును జయించి లోకమును జయించి పరిశుద్ధుడైన ప్రభువుని సంతోషపెడుతూ, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ చేయగలిగినంత చేస్తూ ఆ పరలోకపు తండ్రిని సంతోషపెట్టి ఒకరోజు పరమ పవిత్రుడైన ప్రభుని మనం కలుసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.